మరో బ్రేకింగ్ న్యూస్. జగన్ తీరుపైన మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్ అయ్యారు. నెయ్యి సేకరణ విషయంలో మార్పులు చేసింది ఎవరు అని పయ్యావుల ప్రశ్నించారు. సుప్రీంకోర్టు రాతపూర్వక తీర్పును జగన్ వక్రీకరించారని అన్నారు. దేవుణ్ణి నమ్ముతున్నానని చెప్పలేని వ్యక్తి జగన్ అంటూ పయ్యావుల మండిపడ్డారు. ఏ విచారణకైనా సహకరిస్తామని కోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసింది. చెప్పినవన్నీ ప్రజలు నమ్ముతారన్న భ్రమలో జగన్ ఉన్నారని పయ్యావుల మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామిని అవమానించిన వారు దోషులుగా నిలబడతారన్న పయ్యావుల టెండర్ల అర్హతను 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించింది నిజం కాదా అని ప్రశ్నించారు. తిరుమల ప్రాశస్త్యం గురించి జగన్ మాట్లాడడం ప్రజల కర్మ అన్నారు మంత్రి పయ్యావుల. ఏదో వెళ్ళిపోయినట్టు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో తప్పు పట్టినట్టు, ఏలెత్తి చూపించినట్టు గంటన్నర సేపు కంఠశోష పెట్టారు. సుప్రీంకోర్టు రాతపూర్వకంగా ఇచ్చిన జడ్జిమెంట్నే వక్రీకరణ చెప్పగలిగినటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చాలా గొప్పవాళ్ళు. మీరు ఒక్కొక్క పాయింట్ మీరు చెప్తా ఉంటే దెన్ రాజకీయ క్రీడ గురించి ఎవరి గురించి మాట్లాడారు అక్కడ? అసలు ఏ నేపథ్యంలో రాజకీయ క్రీడ అనేటువంటిది వచ్చింది? సుబ్బారెడ్డి గారు ఎవరైతే పిటిషనర్ ఇందులో ఉన్నారో ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు సొలిసిటర్ జనరల్ ఒక మాట చెప్పాడు. ఏంటి? ఇది ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దాని మీద హైకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని ఇక్కడ తెప్పకుండా దాచారు అని అంటే ఎస్, అది తీవ్రమైనటువంటి అంశము. అంటే తప్పు చేసింది ఎవరిక్కడ? సుబ్బారెడ్డి గారు. ఈజ్ ఎ పొటెన్షియల్ ముద్దాయి కావచ్చు అన్న మాట వాడాడు ఆయన. నేనన్నది కాదు. హైకోర్టులో జరిగినటువంటి వాదనలో ఆయన గురించినటువంటి మాట వచ్చినప్పుడు ఆయన ఈ విచారణ జరుగుతూ ఉంది, ఈ కెన్ బి ఎ పొటెన్షియల్ అక్యూజ్డ్ అనేటువంటిది చెప్పారు. సో ఆయన నేరస్తుడో ముద్దాయో అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది దాచినప్పుడు ఆ బ్యాక్డ్రాప్లో ఎస్, ఇక్కడ చాలా రాజకీయ కోణం అనేటువంటిది స్పష్టంగా కనపడుతోంది. కోర్టుకి అర్థమైపోయింది మీరు ఏ ఉద్దేశంతో సుప్రీంకోర్టు తలుపు తట్టారు అని. అక్కడ చాలా క్లియర్గా ఏం చెప్పారు? వీ క్లారిఫై దట్ వీ వుడ్ నాట్ పర్మిట్ ద కోర్ట్ టు బి యూజ్డ్ యాజ్ ఎ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్. రాజకీయ క్రీడా ప్రాంగణాన్ని కానివ్వడానికి కోర్టుని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా లేము అని.